వచ్చిన మరీ చెప్పగలను. యాక్చువల్లీ అయితే ఆ సాంగ్ కోసం వచ్చాను. ఆ సాంగ్ ఫ్రెండ్స్ చెప్పారు, ఆ సాంగ్ ఎంత బాగుంటుందని చూడడానికి వచ్చాను. ఎందుకంటే ఆ వైబ్ కావాలి, ఎందుకంటే దేవుడి గురించి చెప్తున్నారు కాబట్టి ఆ సినిమా గురించి ఆ సాంగ్ కోసం పర్టికులర్గా ఈవెంట్ కానీ ఆ సాంగ్ కోసం వచ్చా. ఇప్పుడు వరకు రిలీజ్ అయిన కంటెంట్ ఎలా అనిపించింది? పాటలు కానీ ట్రైలర్ బాగుందన్న. మొన్న ట్రైలర్ కట్ చూస్తున్నా, ట్రైలర్ కట్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ సాంగ్, మెయిన్ సాంగ్. రవితేజ గారు ఆ మాల గెటప్లో ఎలా అనిపించారు? ఇట్స్ డిఫరెంట్ లుక్ అన్న. చాలా ఈ అన్ని పోలీస్ క్యాప్ అవన్నీ చేశారు కాబట్టి ఆ క్యారెక్టర్స్ కన్నా ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది. దీంట్లో ఎలా ఉంటుంది అని చూడడానికి పర్టికులర్గా ఫ్యాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా మంచిగా అనిపించింది బ్రో. మేబీ కొత్తగా వస్తున్నారు, సో ఇంకొంచెం మంచిగా అనిపిస్తుందేమో. ఈసారి కొంచెం హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అనిపించింది. మోస్ట్లీ ఈ సాంగ్ వల్ల చాలా ఫేమస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదైనా రవితేజ గారు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఏం మాట్లాడుతారు? ఈ మూవీలో అయితే ఖచ్చితంగా 100% ఇచ్చారేమో అనిపిస్తుంది. సో ఖచ్చితంగా బెస్ట్ అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా మంది సాంగ్స్ బాగా నచ్చాయంట, నీకే సాంగ్ ఫేవరెట్? ఈ సాంగే బ్రో, అందుకనే వచ్చింది అదే పనిగా. సో మోస్ట్లీ ఈ సాంగ్ హిట్ అవుతుంది. అంత ఐడియా లేదు. థ్యాంక్ యూ సార్, మాట్లాడండి. ఓకే, రెడీయా? రెడీ బ్రో. ఎలా అనిపించింది ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ ఇరుముడి ఈ మూవీ? చాలా బాగా అనిపించింది బ్రో. ఈ మల్లెపూల పల్లకి సాంగ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము. సో మొత్తానికి ఇప్పుడైతే సాంగ్ వచ్చేస్తుంది. చాలా పెద్ద ఫ్యాన్ బ్రో నేను రవితేజ అన్నకి. సో అది బ్రో. డైలాగ్ రాదు బ్రో. ఫ్యానే కానీ ఇప్పుడు ఫ్యాన్ అయినా, ఈ పాటకి ఫ్యాన్ అయినా. యా, ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మనం ఎక్కడ కలిసినాం టైమింగ్లో ఉన్నా బ్రో. ఏం చెప్పాలి బ్రో? ఎలా అనిపించింది కంటెంట్? కుమ్మేస్తున్నాం బ్రో ఈసారి ఇరుముడి పక్కా కుమ్మేస్తున్నాం. నువ్వు డైహార్డ్ ఫ్యాన్ కదా, ఏంటి ఎంత స్లో మాట్లాడుతున్నావు? అది కదా, కొంచెం తినలేదు బ్రో. ఇప్పుడు ఇంకా అన్నయ్య చూసినాక ఎనర్జీ వస్తుంది. అంతలోపు ఇది జస్ట్ ఏమంటారు ట్రైలర్ లాంటిది. తర్వాత ఇంకా ఉంది ఇంటర్వ్యూలు ప్యాకప్. అంటే రీసెంట్గా రవితేజ గారి మూవీస్ అంతలా ఆడలేదు అని చెప్తున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఫ్యాన్గా చెప్పంటే? ఇది చూసినాక చెప్తాం బ్రో. ఇంతవరకు ఏదైనా చూడకన్నా ముందు అట్లా కొడుతుంది ఇట్లా కొడుతుంది అన్నాం కదా, ఇది పక్కా 100% హిట్. ఎందుకంటే మొన్న త్రినాథ్లో అదే మంచి డైరెక్టర్ వాళ్ళు వీళ్ళు చూశారు. మొన్న ఎవరో ఇంకా వచ్చా సంథింగ్ ఐడియా రావట్లేదు. ఎక్కువ మంది ఆయన అంటే మాల క్యారెక్టర్ గురించి పాటల గురించి మాట్లాడుతున్నారు. మీకెలా అనిపించింది? మాకు పాటల్లో ఫస్ట్ నుంచే ఆ డప్పు సీన్ అన్న మా సీన్ అన్న అయినా డప్పు సీన్ అన్న సాంగ్ హైలైట్ ఉంటుంది. ఇందులో అన్న కూడా 3 times మాలేసి, నేను మాల ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఓన్లీ అన్న సాంగ్ కోసం వచ్చింది సీన్ అన్నని. సాంగ్ అయితే వైబ్ అసలు హైలైట్ ఉంటుంది. ఇప్పుడే రిలీజ్ అవుతుంది. ఈ సాంగ్ చూసి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న. ఇప్పుడు మా బ్యాచ్ మొత్తం ఇప్పుడు ఇలా అందరూ 3-4 times గంట. మీకెలా అనిపించింది అన్న, మీరు చెప్పండి. గంట సీన్ మాకు అయ్యప్ప స్వామి మాల గురించి ఉంది కాబట్టి రవితేజ గారిది ప్రత్యేకంగా మహబూబ్నగర్ నుంచి రావడం జరిగింది. చాలా ఆనందంగా కూడా ఉంది. మా బ్రదరు అన్న మీరు ఒక పాట పాడండి అయ్యప్ప స్వామి లైన్ అనుకో, నేను హామ్ చేస్తా కాబట్టి ఒక పాట. పల్లకీల మల్ల పూల పల్లకి ఎక్కినాడు మల్లె పూల పల్లె ఇలా వీరమణి కంటనే సాంగ్ కొంచెం నోరు తిరగదు.